అన్న విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పోటీ పడి నడుస్తున్నట్టుగా వ్యవహారం కనబడింది ఈ యొక్క దావోస్ సమావేశం సందర్భంలో చూసినట్టయితే. గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే ఆదానిని ప్రత్యేకంగా కలిశాడు, ఆయనతో కూడా మంతనాలు జరిపాడు. అదే రకంగా ఇదే ఆదానిని కేటీఆర్ కూడా కలిశాడు, కేటీఆర్ కూడా ఆదానిని కలిశాడు. వీళ్ళు కలవటం, మాట్లాడటం, మంతనాలు జరపటం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని రాజకీయంగా విమర్శించాలని చెప్పని ప్రయత్నం చేయటం. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆదానితో అరే ప్రతి బహిరంగ సభలో ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ నోట పలికేది ఒకే మాట, ఆదాని అంబానీలకు మోడీ గారు దోచిపెట్టారని చెప్పని. కానీ వీళ్ళ యొక్క నిర్వాహకం ఏంది, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంది? ఒకవైపునేమో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పని గత ప్రభుత్వం చాలా గొప్పగా 21,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి ఈ రోజు వరకు ఆ యొక్క పెట్టుబడులు ఎక్కడ పెట్టారన్న దానికి ఒక ఆధారం లేదు, ఒక ఆచరణ లేదు, ఆ రకంగా ప్రారంభం చేసినటువంటి ఒక సందర్భం లేదన్న విషయాన్ని నేను పేర్కొంటూ ఆ పందాలోనే, ఆ కోవలోనే, ఆ యొక్క రీతిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆదానితోనే ఒప్పందం కూర్చుకోవటానికి వెళ్ళానని చెప్పని పేర్కొంటా ఉన్నారు. ప్రజలు గమనించాలి, విదేశీ పర్యటనలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారు, అంతేగాని పెట్టుబడులు తేవటానికి కాదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం అని చెప్పని పేర్కొంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కొరకు మాత్రమే ఆదానీని అంబానీని ఒకవైపున విమర్శిస్తూ మరొక వైపున కలిసి వాళ్ళతో కూర్చుని కలిసి భోజనం చేసి కలిసి ఇంకో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. తెలియజేయడం కొరకే ఈ విషయాలు, ఈ ఆధారాలు, ఈ అంశాలు తెలియజేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇకపోతే ఈ నెల 22వ తారీఖు నాడు యావత్ భారత జాతి మొత్తం కూడా ఎంతో ఆతృతతో ఆనందంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా అయోధ్యలో దివ్య మందిరం, భవ్య మందిరం, బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కొరకు జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం, క్రతువులు ప్రారంభమైనటువంటి అంశం.